రూమ్ కూడా సర్దిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను ఎలా సర్దాము. ఇది ఫైనల్ అవుట్పుట్. చాలా కష్టపడి చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత రూమ్ ఇలా నీట్గా అయ్యింది. ఈ రూమ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. ఇది 2 BHK ఫ్లాట్ అనమాట. 1 బెడ్రూమ్ అయితే మేము యూజ్ చేసుకుంటాం. 1 బెడ్రూమ్ ఇలా ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉండేసరికి అన్ని వేస్ట్ మెటీరియల్స్ యూజ్ చేయనివన్నీ దీంట్లో పెట్టడం స్టార్ట్ చేసాము. సో ఫైనల్గా ఇలా అయిపోయింది. ఈ కార్డ్బోర్డ్స్, ఈ బాక్సెస్ అన్నీ రీసెంట్గా మా హస్బెండ్ ఒక వాటర్ ప్యూరిఫైయర్ షాప్ ఓపెన్ చేశారు. అవి ఆ రిలేటెడ్ మెటీరియల్ అంతా ఇక్కడ పెట్టారు. ఇలా ఇల్లు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అప్పుడప్పుడు మన ఇంటికి రిలేటివ్స్ వస్తూ ఉండాలి, వాళ్ళ కోసమైనా మనం ఇల్లు క్లీన్ చేస్తాము. రూమ్ అయితే చాలా నీట్గా అయింది. బట్ మేము టైర్డ్ అయిపోయాము. మేము చాలా టైం స్పెండ్ చేసి ఈ రూమ్ నీట్గా చేసాము. ఈ ఫ్యాన్ పనికొస్తుందా అసలు? ఆన్ అవుతుందా? అన్ని సామాన్లు తీసిన తర్వాత ఇలా నీట్గా అయిపోయింది. ఇప్పుడు పరుపుల వేసి చేయాలి. ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ ఇక్కడ బాల్కనీలో పెట్టేశాము. ఈ బాల్కనీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఐటమ్స్ అన్నీ వన్ సైడ్ పెట్టేశాము. ఫైనలీ గెస్ట్ బెడ్రూమ్ రెడీ అయిపోయింది.